శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధ వాగర్ధ ప్రతిపత్తే జగత పితృ వందే పార్వతీ పరమేశ్వరు. ఆపదాం భర్తారం దాతారం సరసంతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవే తస్య జనకాత్మజే నమోస్తు నమో యమానేభ్యో నమోస్తేభ్య శ్రీ సీతారామాభ్యాం శ్రీరామాభ్యాం నమ సీతారామాభ్యాం శ్రీ గురుభ్యో నమ. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం నారాయణం నమస్కృత్యనారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయ నమ. మహాగణాధిపతయ నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 100 ఇప్పుడు చెప్పుకోవాలి. ఎపిసోడ్ 99లో 99లో ఏం చెప్పుకున్నామంటే, విలాసముగా ధరించిన కోదండం గలవాడే శివుని వల్ల అందరితో పరివృతుడైన రాముడు గంధమాదనమునకు వెళ్ళాను. అక్కడ దాకా చదువుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. ఎపిసోడ్ 100. అచ్చట గల విభీషణుడు చేతులు జోడించి, ఈ సేతు ద్వారా రాజులు అందరూ బలోదృక్తులై చివర నా నగరమును పీడించుదురు. అందువలన ఓ రఘుధ్వర, ధనుష్కోటితో ఈ సేతువును ఛేదించుమని ప్రార్థించగా ఆ రాముడు తన సేతువును ధనుష్కోటితో ఛేదించెను. ఓ బ్రాహ్మణులారా, నాటి నుండి ఈ తీర్థము శ్రీరామ ధనస్సు కోటితో చేయబడిన రేఖను చూచిన వారు అనేక క్లేశములతో నిండిన గర్భవాసమును చూడరు. రాముడు ధనుష్కోటితో ఉప్పు సముద్రంలో చేసిన రేఖను చూచిన ఎడల ముక్తి లభించుము. ధనుష్కోటి యందు తపస్సు, మరణము, దానము చేసిన నరులు మహాపాతకమును నశింపజేసుకుని ముక్తి కొరకు, అభీష్ట సిద్ధి కొరకు సమర్థులు కాగలరు. ముక్తినిచ్చడి రామధనుష్కోటిని చూడనంత వరకు ప్రాణి పాతకములతో ఉపపాతకములతో పీడింపబడును. ధనుష్కోటిని చూచిన వారికి పాపకర్మలు క్షీణించును. దక్షిణ సముద్రమునందు రామచంద్రుడు నిర్మించిన సేతు యందు విభీషణుని హితమునకై ధనస్సు కోటితో చేసిన రేఖ కైలాసంపదలనిచ్చును. వైకుంఠ బ్రహ్మలోకమునకు మార్గము, స్వర్గలోకమునకు మార్గము ఇచ్చట చర్చించవలసింది లేదు. ధనుష్కోటిలో స్నానం చేయుట పుణ్యమైన యజ్ఞఫలముతో సమానం. సర్వమంత్రములు కన్నను అధిక పుణ్యప్రదం. అది సర్వదానముల ఫలమును ఇచ్చున్నది. ధనుష్కోటిని చూచిన వారికి వేదములతో కానీ శాస్త్రములతో కానీ పని ఏమి? రామచంద్రుని ధనుష్కోటిలో నరులకు స్నానం లభించిన గంగా యమునా నదుల పుణ్యజలములతో ప్రయోజనమేమి? ధనుష్కోటి తీర్థం అన్ని తీర్థముల కన్నా అధికమైనది. ఓ బ్రాహ్మణులారా, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, మరుత్తాదులే కాక ఇతర దేవతలు, త్రిమూర్తులు వారి భార్యలతో సహా అందరూ ధనుష్కోటి సన్నిధిలో ఉందురు. ఓ ముల్లారా, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవరైనాను కానిము ధనుష్కోటిలో స్నానం వలన నింజయోనిందు జన్మించరు. దేవతలందరికీ రాముడు ఉత్తముడైనట్లే ధనుష్కోటి సర్వతీర్థములలో ఉత్తమము. ఓ ముల్లారా, మాఘమాసమునందు ముక్తిని కోరు నరులు ఇచ్చట ఓ ముల్లారా, ముక్తి ఫలప్రదమైన మహాపుణ్యమైన ధనుష్కోటికి అన్నింటినీ వదిలి వెళ్ళవలసినది. అచ్చటికి వెళ్ళి పితరులకు పిండ ప్రదానం చేయవలసినది. పితరులకు తృప్తినిచ్చే 3 స్థానములను రాముడు నిర్మించాను. సేతుమూలమందు, ధనుష్కోటి యందు, గంధమాదన పర్వతమందు పితరులకు పిండమునిచ్చిన రుణము నుండి ముక్తుడు కాగలడు అని అన్ని ప్రయత్నములతో ధనుష్కోటిని సేవించవలను. ఇచ్చటకు వచ్చి ధనుష్కోటి యందు నియమపూర్వకంగా స్నానం చేసి ద్రోణాచార్యుడైన శ్రీమాన్ అశ్వత్థామ నిద్రించుతున్న వారిని చంపిన ఘోరమైన దోషం నుండి క్షణములో ముక్తులయ్యను. ఈ విధంగా మీకు ధనుష్కోటి వైభవం చెప్పిదని ఓ బ్రాహ్మణులారా, ఈ తీర్థమే భుక్తి ముక్తులను ఇచ్చినది, నరుల అన్ని పాపములను తొలగించినది. శ్రీ స్కాంద పురాణమునందు తృతీయమైన బ్రహ్మఖండముందు సేతు మహాత్మ్యులని 30వ అధ్యాయం సమాప్తం. హరి ఓం తత్సత్. శ్రీ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు ధనుష్కోటి మహాత్మ్యము సుప్తమారణ దోషం నుండి అశ్వత్థామ విముక్తి. ఋషులు ఇట్లనిది.
ఓ సూత, అశ్వత్థామ నిద్రించిన వారిని చంపుట ఎందుకు చేసెను? ధనుష్కోట్లో స్నానము చేసి ఆ పాపం నుండి ఏ విధముగా ముక్తులు కాగలిగాను? మాకు ఈ విషయం తెలుపుడు అని నైమిసారణ్యవాసులు అడగగా సూతుడు సంతోషంతో గురువైన వ్యాసునికి నమస్కరించి ఇట్లు చెప్పుట ప్రారంభించెను. శ్రీసూతులు ఇట్లనిరి: ఓ బ్రాహ్మణులారా, పూర్వము రాజ్యం కొరకు కౌరవ పాండవులకు కలహము జరగగా 18 రోజుల యుద్ధంలో అనేక వీరులు ఇరుపక్షముల వారు మరణించగా 18వ రోజు యుద్ధమందు దుర్యోధనుడు రాజసత్తముడు భీముని గదతో తొడలు విరిగి పడిపోగా కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ వీరు దుర్యోధను సమీపమునకు సూర్యాస్త సమయమునకు ముందే అపరాహ్నమునకే చేరుకుని భీమసేనుని భయంకరమైన గదతో విరిగిన తొడలతో రక్తంతో తడిచిన అన్ని అవయములకు కలిగి యుద్ధధూళి ఎందుకు కప్పబడిన దుర్యోధనుని భూమి ఎందు పడి ఉన్న వాడిని అశ్వత్థామలకు ముగ్గురు చూచి అక్కడ విలపించిరి. వారిని చూచి దుర్యోధనుడు కూడా రోధించెను. కన్నీళ్లతో నిండిన కన్నులు రాజు చూచి అశ్వత్థామ దుర్యోధనుడితో ఇట్లను: ఓ రాజా, సుయోధన, మహామతి, సుకృతంతో శపించుతుంటుంది. ఈ రాత్రి పాండవులను సుంజేలతో కూడా చంపేదును. వాసుదేవుడు చూస్తుండగా చేయుదును, నీవు అనుజ్ఞనిము అనగా విని అశ్వత్థామతో రాజు అట్లే కానిము అని తిరిగి కృపునితో: ఓ ఆచార్య, ద్రోణపుత్రుని కలశముతో నీటిని తెచ్చి సేనాపతిగా అభిషేకించము. కృపుడు అట్లే చేసెను. సూర్యాస్త సమయము కన్నాను ముందు శిబిరము సమీపంలో వచ్చిరి. జయమును కోరి వీరు పార్థుల భీషణమైన శబ్దమును విని పాండవులను అనుసరించుతున్నవారు భయపడి ఆ ముగ్గురు శ్రమ అతులై భయముతో కొంత దూరము తూర్పు దిక్కుగా పరిగెత్తి వారు ఒక అరణ్యమును చూచి అతడు ఒక మర్రి చెట్టును చూచి ఆ న్యగ్రోధ మహావృక్షమును చేరి రథముల నుండి దిగి గుర్రములను విడిచి జలమును స్పృశించి సాయం సంధ్యను ఉపాసించిరి. కొంతసేపటికి ఘోరుడు అశ్వత్థామ ప్రదోష సమయమునందే న్యగ్రోధ వృక్ష సమీపమునందు శోకకర్షితులై కూర్చునిరి. అతి పరాక్రమవంతులైన కృపాభోజులు అప్పుడు నిద్రించిరి. కానీ ద్రోణపుత్రుడు కోపంతో కలుషమైన మనస్సు కలవాడై పాము వలె బుసకొట్టుచూ నిద్రపోలేదు. ఆ భయానకమైన అరణ్యమును చూడసాగిన. అక్కడ కాకులు భిన్నమైన కొమ్మలపై సుఖముగా నిద్రించినవి. ఆ కాకులు నిద్రపోయిన తర్వాత గోరుజనవర్ణము గల శరీరము గల ఒక గుడ్లగోబ శబ్దము చేసి కొమ్మలలో కలిసిపోయినట్లు ఆ వాయసాంతకం ఎగిరి అనేకమైన నిద్రపోతున్న కాకులను చంపుట అశ్వత్థామ చూచెను. వెంటనే అతను కూడా అట్లే శత్రువుల నాశనము రాత్రి సమయమందు చేయుదును అని అనుకొనుచు ఆ ఉపదేశమును స్మరించుతూ అతడు దానినే ఆలోచించెను. చక్కని మార్గంలో యుద్ధం చేసే పార్థులను నేను జయించలేను. యుద్ధంలో జయించిన వీరిని నేను ఈరోజు కపటముగా చంపవలను అని అధర్మ మార్గంలో నిద్రించుతున్న వారిని చంపు పనిని నిద్రించుతున్న వారిని చంపు పనిని నియమముగా చేసుకుని సాహసి అయిన అశ్వత్థామ రాత్రి ఎందు నిద్రించుతున్న భోజకృపులను లేపి మేలుకొల్పాను. క్షణం ఆలోచించి ఆ ఇద్దరితో మహాబలాపారాక్రమవంతులైన సుయోధనుడు మరణించను. పార్థులు చాలా క్షుద్రకర్మ చేసి శుద్ధకర్మను చంపి భీముడు రాజసుయోధనుని తలను తన్నెను. రాజు సుయోధనుని తలను తన్నాను. అందువలన ఈ రాత్రి పార్థుల శిబిరమునకు పోయి సుఖముగా నిద్రించుతూ ఉన్న వారిని నానా విధములైన శస్త్రములతో మనం చంపెదం అని నా మాటలను విని అక్కడితో కృపుడు నిద్రించుతున్న వారిని చంపుట లోకంలో ధర్మకార్యముగా అటువంటిది. ఓ వత్స, నా మాట వినుము, నీవు సాహసమును వదులుము. మనము ధృతరాష్ట్రుని, పతివ్రత అయిన గాంధారిని, విదురుని అడుగుదాము, వారు చెప్పినది చేయుదాము అని అనగా అశ్వత్థామ కృపునితో: ఓ సుమాతుల, పాండవులు పూర్వం నెపముతో యుద్ధంలో నా తండ్రిని చంపిరి అని పెక్కు ఉదాహరణ చెప్పి అశ్వత్థామ గుర్రములను పూంచిన రథమునెక్కి కోపముతో మండిపోతూ శత్రువులుగా అభిముఖముగా వెళ్ళాను.
కృతవర్మ కృపులు ఇద్దరు పోతున్న అతన్ని అనుసరించిరి. ఇద్దరు కూడా పోతున్న అతన్ని అనుసరించి బాగా నిద్రించిన జనులు గల వారి శిబిరము ద్వారం చేరిన తర్వాత అశ్వత్థామ నెలతిను. ఆ రాత్రి అచ్చట కరుణామూర్తి శివుని ఆరాధించి వరము ఇచ్చు శివుని నుండి నిర్మలమైన కత్తిని పొందిన. గొప్ప ధనుర్ధారులైన కృతవర్మ కృపుడు ఇద్దరు ద్వారదేశంలో ఉండి తరువాత అశ్వత్థామ కోపంతో తేజస్తో మండిపోతున్న వారి వల్లే విమలకమును తీసుకుని రాత్రి అందు శిబిరంలో తిరిగింది. మెల్లగా దృష్టజీమును శిరవీరమును సమీపించి నిద్రించుతున్న ఆ మహాబలవంతుని అశ్వత్థామ కోపంతో తన్ని అతడి వెంట్రుకను లాగి భూమి మీద పడవేసి పశువును చంపినట్లు చంపాను. ఆ భయంతో ద్వారం నుండి బయటకు వచ్చిన సైనికులందరినీ కృతవర్మ కృపుడు వీరిద్దరూ మృత్యుదరికి చేర్చిరి. ఆ క్షణములో 3 జగముల ప్రళయమునందు జరిగినట్టుగా శూన్యమైనవి. అశ్వత్థామ మొదలుగా ముగ్గురు అందరినూ చంపి పార్థునకు భయపడి భయాతులై ఆ శిబిరము నుండి వెడలిపోయేది. పోచువారు వేరువేరు ప్రదేశంలో పరిగెడిరి. తరువాత అశ్వత్థామ మనోహరమైన రేవాతీరములకు వెళ్ళను. అతడి ద్రౌణి ఋషుల ఆశ్రమములకు వెళ్ళాను. అతను ప్రవేశించగానే బ్రహ్మవాదులైన మునులు యోగబలముతో అశ్వత్థామ దుశ్చరితమును తెలుసుకుని అతనితో, ద్రోణి, నిద్రించిన వారిని చంపు పాపివి, నీవు బ్రాహ్మణాధముడవు. నీ దర్శనం వలన మాకు తప్పకుండా పాపత్వము వచ్చును. నీతో సంభాషించినంత మాత్రం చేత 10,000 బ్రహ్మహత్యలు చేసినట్లగును. అందువలన ఓ పురుషోత్తమా, మా ఆశ్రమముల నుండి నీవు వెడలిపము అని అనిరి. బ్రహ్మవాదులైన మునులు ద్రౌణితో ఇట్లు పలుకగా అతడు సిగ్గుతో ఆ ఆశ్రమం నుండి వెడలిపోయాను. ఈ విధముగా అతడు పుణ్యప్రదములైన కాశ్యాది తీర్థములకు వెళ్ళను. అతడు వెళ్ళిన ప్రతి ప్రదేశములందు బ్రాహ్మణులందరితో నిర్ణయింపబడగా అతడు ప్రాయశ్చిత్తము చేసుకున్నట కొరకు వ్యాసుని శరణు వేడను. బదరికాశ్రమంలో ఆసీనుడైన మహాముని ద్వైపాయనుని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కరించాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.